శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం కుబేరా. శేఖర్ కమల కూడా రూటు మార్చారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కుబేరా ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే అదే అనిపిస్తుంది. రష్మిక కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ఈరోజు విడుదల చేశారు. కథ ఏమిటి, పాత్రల స్వభావం ఏమిటి అనే విషయాలు గ్లిమ్స్లో దాచిపెట్టిన చూపించిన షార్ట్స్, ఆ ఎమోషన్ ఇవన్నీ బాగా హైప్ ఇచ్చాయి. శేఖర్ కమల ఏదో ఒక కొత్త కథ చెప్పబోతున్నాడన్న నమ్మకాన్ని కలిగించాయి. ధనుష్ గెటప్ ఇదివరకే రివీల్ చేసిన గ్లిమ్స్లో కుక్కను పట్టుకొని కనిపించిన షాట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. శేఖర్ కమల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడం ఇదే తొలిసారి. దేవి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎమోషన్ని క్యారీ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రిస్మస్కి ఈ చిత్రం ఉండొచ్చని, లేదంటే సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. గ్లిమ్స్లో రిలీజ్ డేట్ ప్రస్తావన లేదు. శేఖర్ కమల సినిమాలన్నీ నిదానంగా నడుస్తుంటాయి. రిలీజ్ డేట్ విషయంలో ఆయన కంగారు ఉండదు. సినిమా అంతా పూర్తయ్యాక 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారట. ఇందులో పాటలు కూడా సందేశాత్మకంగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాటలను దేవిశ్రీ ప్రసాద్ పూర్తి చేసినట్లుగా సమాచారం. త్వరలోనే కుబేరా మూవీ నుండి మొదటి పాటను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ చివరి వారంలో కానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో కానీ ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటతో అంచనాలు మరింత పెరుగుతాయి. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారక్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు తాజాగా గ్లిమ్స్ వచ్చేసింది. ఈ గ్లిమ్స్లో ధనుష్ బిచ్చగాడిలా, నాగార్జున పోలీస్ ఆఫీసర్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రష్మిక ఒక పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే ధనుష్ డబ్బు కొట్టేసి ఆ డబ్బు కాపాడుకోవడం కోసం బిచ్చగాడి అవతారం ఎత్తుతాడని, ఇక ధనుష్ను కనుగొనేందుకు పోలీస్ ఆఫీసర్ నాగార్జున వెతుకుతుంటాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. మరి విడుదల అయ్యాక ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.